పొద్దుగా లేచిన కానుంచి రాత్రి వండుకునే వరకు ఫోన్లనే మూతి పెడతారు. మరి అందులో ఏం చూస్తారంటే ఎవరికి నచ్చిందాలు. ఫోన్లు మాట్లాడేటోళ్ళే ఎక్కువ, సోషల్ మీడియా చూసేటోళ్ళు ఇంకింత ఎక్కువ. మరి దానికి నెట్ కావాలి కదా. మరి ఈ నెట్ ఎవరు ఎక్కువ వాడుతాండ్రు, ఎట్లుంటుంది లెక్క అనేది అట్లా చూసేద్దాం పాడ్రి. నెట్ వాడుట్లా మన ఇండియాలో ఉన్నోళ్ళే టాప్లు ఉన్నారంట. మొత్తం దుమ్ము దుమ్ము లేపుతాన్రు. అమెరికా, చైనా అసొంటి పెద్ద పెద్ద దేశాలకే జలగిత్తాన్రు. వాళ్లకు సవాల్ ఇచ్చినంత పని చేస్తాన్రు. అసలు మనోళ్ళు ఎంత డేటా గుంజుతాన్రో నోకియా లేటెస్ట్ నివేదిక ఏమిచ్చిందో తెలిస్తే నోరెళ్ళ పెడతారు. అయితే పొద్దున్న లేచింది మొదలు రాత్రి బెడ్ మీదకెక్కి చెద్దరు కప్పుకొని కండ్లు మూసుకొని పోయేదాకా ఇంటర్నెట్లో మూతిపెట్టుడే మనోళ్ళ జిందగీ అయింది. నోకియా విడుదల చేసిన లేటెస్ట్ మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్ పరేషాన్ చేసే ముచ్చట చెప్పింది. దునియాలోనే ఎక్కువ మొబైల్ డేటా వాడుతున్న దేశాల్లో ఇండియా నెంబర్ 1లో నిలిచిందట. ఒక మనిషి ఫోన్ వాడుట్లా ఎంత లేదన్నా నెలకు 31 జీబీకెంచి 36 జీబీ దాకా ఖర్చు చేస్తాడంట. ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే పైసలు ఇవ్వరమాయే, కానీ ఇప్పుడు బడ్జెట్ ధరలనే ఫోన్లు రావట్టే, డేటా ప్లాన్లు రావట్టే. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది, అనే నెట్ ఉంటుంది. అమెరికా, చైనా, యూరోప్ వంటి డెవలప్ అయిన దేశాల కంటే సుతం మన దేశంలోనే మొబైల్ డేటా వినియోగం మస్తు ఎక్కువైందట. అంటే ఇక ఒక మనిషి ఒక దినం 1 జీబీ కంటే ఎక్కువ డేటాను వాడుతాండ్రు. మరి గింత డేటా ఎందుకు వాడుతాండ్రు అంటే కథ వేరే ఉన్నది. యూట్యూబ్, ఓటీటీలల్లో 4K క్వాలిటీ వీడియోలు చూసుడు, ఆన్లైన్లో గేములు ఆడు ఒక ముచ్చటైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ గంటల కమానం చూడబట్టే. దీనికి తోడు ఏఐ యాప్లు వాడుడు ఎక్కువైంది. ఏమో పోండ్రి, మొత్తం మీద నెట్ కోసం మనోళ్ళు మస్తు కష్టపడతాండ్రు కదా. ఇక ఏఐ పెరుగుతుంది, ఇప్పుడే గింత వాడుతాండ్రంటే రేపు మాపు ఇంకెంత వాడతారో. ఆ యాప్లోళ్ళు పైసలు ఎంత పెంచుతారో పోయిగా.